గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్స్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మధ్య వారధిగా ఉన్నటువంటి వాలంటీర్స్కి పురస్కారాలు అందిస్తూ ఉన్నాము. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర కింద అందిస్తున్నటువంటి పురస్కారాలని ఈరోజు గుంటూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు వారు ప్రారంభించడం జరిగింది. అలా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు 10,800 మందికి వివిధ హోదాల్లో సేవా వజ్ర హోదా కానీ, సేవా రత్న కానీ, సేవా మిత్ర కింద 10,800 మంది వాలంటీర్స్ని పురస్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులు నేతృత్వంలో వారందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చి వారు విశిష్టంగా చేస్తున్నటువంటి సేవలు గడిచినటువంటి 58 నెలలుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటి వరకు పేదవాడికి చేస్తున్నటువంటి సేవలకి, వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి గుర్తింపుని ఇచ్చేటువంటి కార్యక్రమం భాగంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. దాదాపు 300 పైచిలకు కోట్ల రూపాయలు దీనికోసం వారి పురస్కారానికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం. పెద్ద ఎత్తున వాలంటీర్స్ తాలూకా కార్యక్రమాల్ని, వారు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి ప్రభుత్వం గుర్తించి, ప్రజలకు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి గుర్తించి వారు ఇందులో ఎంపిక కాబట్టినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సచివాలయంలో 8 ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కూర్చొని శంకుస్థాపన చేసినట్టు కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియా విమర్శిస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఒకటి, మాట్లాడినటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ మాట్లాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడాడో ఒకసారి చెప్తే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం. నేనేమి చంద్రబాబు నాయుడు లాగా కుర్చీలు లాక్కున్నటువంటి రకం కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రకం కాదు. నేను మొట్టమొదటిసారిగా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఆ అలవాటు ఆ పార్టీకి సంబంధించి నా మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, విమర్శలు చేస్తున్నటువంటి పార్టీ అధినాయకుడికి ఉన్నటువంటి లక్షణం తప్ప మా లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి కుర్చీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు లాక్కున్నటువంటి పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మీద వేసినటువంటి చెప్పుల గురించి కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తుపెట్టుకొని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారిని అనాల్సినటువంటి మాటలు నన్ను అనడానికి వారు ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ రూమ్లో మాత్రమే నేను కూర్చున్నాను తప్ప ఆయన కుర్చీలో కూర్చోలేదనేటువంటిది వాడు గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదే ధూళిపాల నరేంద్ర ఎవరైతే మాట్లాడారో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈయన ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, ఈయన కూడా అక్కడే ప్రెస్ మీట్లు పెడతాడు కదా అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు కుర్చీలో ఆయన కూర్చున్నట్ట? కుర్చీలు లాక్కునేటువంటి రకం, ఆ కుర్చీలో కూర్చునేటువంటి రకం, వెన్నుపోట్లు పొడిచేటువంటి రకం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల, వారికి ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల ఆ కార్యక్రమాన్ని నన్ను నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకే కార్యక్రమాన్ని నిర్వహించాం. అది సెక్రటేరియట్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాలు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించినంత మాత్రాన అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలో అమర్నాథ్ కూర్చున్నంత మాత్రాన సీఎం కుర్చీలో కూర్చున్నటువంటిది కాదనేటువంటిది ఈ తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నటువంటి దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకోవాలి. వారికి అమర్నాథ్ ఏ కుర్చీలో కూర్చున్నాడు అనేటువంటి దానికన్నా వారు ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇంకేం సమస్య లేదు. అమర్నాథ్ ఎక్కడ కూర్చున్నాడు, అమర్నాథ్ ఎక్కడికి వెళ్తున్నాడు, అమర్నాథ్కి సీట్ ఎక్కడ ఇస్తున్నారు, ఈ తాపత్రయం వాళ్ళు వదులుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇటువంటి బుద్ధులు ఖాళీ దొరికితే ఆ కుర్చీలో కూర్చుండి పోదాం అని చెప్పి బాలకృష్ణ మొన్న అసెంబ్లీలో ఎలా కూర్చున్నాడు చూశారు కదా.
చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే బాలకృష్ణ వచ్చి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చున్నాడు. మేమేం అలా కూర్చోలేదే. రేపు ఖాళీ దొరికితే వెళ్ళి ఆ ఎన్టీఆర్ భవన్లో కూడా మొన్న మంగళగిరిలో వెళ్ళి బాలకృష్ణ కూర్చున్నాడు. ఏం బాలకృష్ణ అనలేకపోవా దూలిపాల నరేంద్ర గారు? చివరికి ఆ పార్టీని ఈరోజు వాళ్ళు అడుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నటువంటి వ్యక్తి కన్నా హీనమైనటువంటి వ్యక్తులు ఎవరో ఈ రాష్ట్రంలో లేరు, ఒక చంద్రబాబు నాయుడు తప్పితే. వారి గురించి మాట్లాడి ఎందుకు మమ్మల్ని అని ఏదో కూలిచ్చి గుద్దించుకున్నట్టు మమ్మల్ని ఒకటని మీరు అందరూ అనిపించుకుంటారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. అంటే పార్టీ చైర్ను సీఎం చైర్ సీఎం చైరు సీఎం ఛాంబరు అనేటువంటిది టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఒకసారి అవసరాన్ని మేరకు కాన్ఫరెన్స్ రూమ్లో వచ్చి కూర్చునేటువంటి పరిస్థితులు ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో నిర్వహించినటువంటి రూముల్లో ఇతర మంత్రులు కార్యక్రమాలు నిర్వహించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చున్నా అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం నాకు తెలియగలుగుతాను. మినిమం సెన్స్ ఉండాలి కదా. నేనేం వైస్రాయ్లో చంద్రబాబు నాయుడు నిర్వహించిన నేనే క్యాంపులు నిర్వహించిన. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులు మేము అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరిని ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టేటువంటి ఆ స్తోమత కానీ, ఆ స్థాయి కానీ, లేకపోతే ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈరోజు అందుకనే అమర్నాథ్ తీసుకుని వెళ్ళి అత్యంత కీలకమైనటువంటి పరిశ్రమలు ఐటీ శాఖనిచ్చి ఈరోజు నాకు హోదానిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఆయన అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీకి సంబంధించి, రాష్ట్రంలో ఆదిత్య బిర్లా కంపెనీకి సంబంధించి, వెసివిఎస్ అనేటువంటి ఒక పెద్ద కంపెనీకి సంబంధించి, నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్కి సంబంధించి, శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేస్తున్నటువంటి క్లస్టర్కి సంబంధించి ఈరోజు అనేక కార్యక్రమాలు నిన్న దాదాపు 5,000 కోట్ల రూపాయలు. ఎప్పుడన్నా దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రితో, తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రితో 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ, 14 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి చేత 5,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపన చేయించేటువంటి ఆ ధైర్యం, సాహసం ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి చేశాడా గతంలో? ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయనకి మా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానీ, నమ్మకం కానీ, మా మంత్రి కార్యక్రమం చేసేటువంటి స్థాయి ఉందని చెప్పి అనుకున్నాడు కాబట్టి మాతో ఆ కార్యక్రమం చేయించాడు. ఇవన్నీ మాట్లాడడం మానేసి ఎందుకంటే మీరు నేను ఎక్కడ కూర్చున్నాను అన్నటువంటిది వదిలేసి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు నేను రాష్ట్రానికి వచ్చి దాని గురించి మాట్లాడవచ్చు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఎవరు? టైం వేస్ట్. అలా వాళ్ళకి పని లేదు, మనకి లేదని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ అమాయకత్వం. వైసీపీ నవరత్నాలు మించి సూపర్ 6 పథకాలతో వస్తుంది. రేపు లోకేష్ గారు ఇప్పుడే చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మేము అమలు చేసినటువంటి కార్యక్రమాల వల్ల దాదాపు ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. దాంట్లో 55,000 కోట్ల రూపాయల కార్యక్రమాలు కంపల్సరీగా నిర్వహించాల్సింది. ఉదాహరణకి ఆసరా కార్యక్రమం ఉంది, 4 పర్యాయాలు పూర్తి చేశాము. మా తాలూకా ఎన్నికల హామీ పూర్తయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పని లేదు. చేయూత ఉంది, చేతి కూడా కంప్లీట్ చేసాం. అది మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ అమ్మఒడి, పెన్షన్ ఉన్నాయి, కంటిన్యూ అవ్వాల్సినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు వీటన్నిటిని మించి మేము ఇచ్చేస్తామని చెప్పాడు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మీరు ఇంకా పిల్లల్ని పుట్టించుకోండి, ఇంకా ఇచ్చేస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నేనేం ఫ్యామిలీ ప్లానింగ్కి నేనే అడ్డు కాదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అలా చేస్తే ఇప్పుడు మొదట్లో ఇచ్చినటువంటి 6 హామీలకే 1,25,000 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? దానికి సమాధానం చెప్పాలి కదా. అప్పుడు జనం గ్రహించేది ఏంటంటే ఇవ్వనటువంటి వాడు ఎన్నన్నా చెప్తాడు, ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా చెప్పడానికి. ఏమి రేపు 3 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేస్తానంటాడు పేదోడికి. ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఆ అవకాశం జనం కూడా ఇవ్వరు. సో అలాంటప్పుడు ఆయన ఎన్ని హామీలు ఇచ్చుకున్నా, రేపు వచ్చి కొడుకు చెప్పినా, ఆయన దత్తపుత్రుడు చెప్పినా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినా ఎవరు వినేటువంటి పరిస్థితి కానీ, నమ్మేటువంటి పరిస్థితి కానీ లేదు.